హలో అండి. నాకు వచ్చే చిన్న చిన్న డౌట్ తోటి నేను మీ ముందుకు వస్తుంటాను. ఈసారి ఒక చిన్న డౌట్ వచ్చింది. ప్రతి మగాడు ఇంకొకటి భార్యని పొందాలనే కోరిక ఎందుకు పుడుతుంది? దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారి ఇంట్లో ఒక పని మనిషి ఉందంట. ఆ పని మనిషి చాలా అందంగా ఉందంట. దాన్ని చూసి రాజుగారు ముగ్ధులైపోయారంట. ఎలాగైనా తనని నా సొంతం చేసుకోవాలి, ఎలాగైనా తనని పెళ్లి చేసుకొని నా పట్టపు రాణిగా చేసుకోవాలి అని చాలా ఆలోచించాడంట. ఒకరోజు ఆ పని మనిషిని డైరెక్ట్గా అడిగాడంట, నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడంట. దానికి ఆ పని మనిషి, అయ్యా నాకు పెళ్ళైపోయింది, మీకు పెళ్ళైపోయింది, నేను మీ ఇంట్లో పని చేసే పని మనిషిని, మీరు నన్ను ఎలా పెళ్లి చేసుకుంటారయ్యా అందంట. అయినా పర్లేదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను పెళ్లి చేసుకుంటాను, నా పట్టపు రాణిలా చూసుకుంటాను అన్నాడంట. దానికి ఆ పని మనిషి సరే అని ఒప్పుకుందంట. అయితే తనని భోజనానికి రమ్మని పిలిచిందంట. అయ్యా మీరు కాళ్ళు చేతులు కలుపుకొని భోజనానికి రండి, మీకు భోజనం వడ్డిస్తాను అందంట. దానికి రాజుగారు సంతోషంగా ఈ రోజు నుంచి పని మనిషి నా సొంతం అయిపోతుందని చెప్పి సంతోషంగా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం మీద కూర్చున్నాడంట. అప్పుడు ఆ పని మనిషి తన భర్త తినే ప్లేట్లో తనకు భోజనం పెట్టిందంట. అయ్యా తినండి అయ్యా, సంతోషంగా తినండి అయ్యా అందంట. ఇదేంటి, ఈ ప్లేట్ నాది కాదు కదా, ఈ ప్లేట్లో భోజనం పెట్టావేంటి అన్నాడంట. అయ్యా ఆ ప్లేటు నా భర్త తినే ప్లేటు, నా భర్త రోజు ఆ ప్లేట్లోనే తింటాడు, అందుకని ఆ ప్లేట్లో మీకు వడ్డించానయ్యా అందంట. అదేంటి, ఈ ఎంగిల్ ప్లేట్లో నాకు పెట్టావేంటి, నేను ఎంగిల్ ప్లేట్లో తినేవాళ్ళ కనపడ్డానా నీకు అన్నాడంట. అయ్యా ఈ శరీరం నా భర్త ముట్టుకున్న శరీరం, ఈ శరీరాన్ని మీరెలా కోరుకుంటారయ్యా, ఇది ఎంగిలి శరీరం, నా భర్త ముట్టుకొని ఎంగిలి చేసిన శరీరం ఇది, మీరు నా శరీరాన్ని ఎలా కోరుకుంటారయ్యా, మీరు ప్లేట్లోనే తినలేకపోయారు, ఎంగిలి పడ్డ ఈ శరీరాన్ని ఎట్ట ముట్టుకుంటారయ్యా అని ఆ పని మనిషి అందంట. దానికి ఆ రాజుగారు పశ్చాత్తాపడి సిగ్గుపడి ఆ పని మనిషిని క్షమించమని అడిగి, ఇంకా ఏ ఆడదాన్ని కూడా నేను తప్పుగా చూడను అని ఆ పని మనిషి క్షమాపణ అడిగాడంట. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా మీకు అనిపిస్తే కామెంట్ చేయొచ్చు.